హాయ్ వ్యూవర్స్, మైసెల్ఫ్ డాక్టర్ మనీష్ పల్ల, పీడియాట్రిక్ డెంటిస్ట్, గహన్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్, కొంతమంది పెద్దవాళ్ళల్లో పళ్ళన్నీ ఊడిపోయి అసలు పళ్ళే లేకుండా ఉంటారు. అంటే పైన కింద అసలు నో టీత్ ఉంటాయి, అంటే అన్నీ తీయించేసుకొని ఉంటారు. అలాంటి పెద్దవాళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేయొచ్చు? యూజువల్లీ అసలు పళ్ళు పైన కింద పళ్ళన్నీ తీయించుకున్న తర్వాత ఓన్లీ దవడలే మిగులుతాయి. అలాంటి కేసెస్లో ఏంటంటే ఒకవేళ ఎలాంటి ట్రీట్మెంట్, కొంతమంది అసలు ఏ ట్రీట్మెంట్ చేయించుకోరు, అలానే వదిలేసి అలానే చప్పరిస్తూ తింటూ ఉంటారు. దీనివల్ల ఏమైందంటే ఆ దవడ ఏదైతే ఉందో మనం తిన్నప్పుడు ప్రెషర్ అనేది పడిపోయి బోన్ అనేది అరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కంపల్సరీ అసలు అలా వదిలేయకుండా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. సో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది సజెస్టబుల్? ఒకటి డెంచర్స్ అంటే పళ్ళ సెట్ అంటాం కదా, అది పైన కింద తీసి పెట్టుకునేది ఉంటుంది. అది ఒకవేళ కొంతమందికి తీసి పెట్టుకునేది ఇష్టపడరు. సో అలాంటి కేసెస్లో మాత్రం ఒకవేళ బోన్ అంటే ఏదైతే రిడ్జ్ అంటాం కదా, దవడ పైన కింద దవడ హెల్దీగా ఉండి స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఇంప్లాంట్స్ అంటే ఎముక లోపల స్క్రూ ఫిట్ చేసేసి పైన ఒక 4 కింద ఒక 4 స్క్రూస్ ఫిట్ చేసి దాని మీద మనం పళ్ళ సెట్ అనేది ఇంప్లాంట్ ఓవర్ డెంచర్ అంటాం దీన్ని, దానికి వెళ్ళొచ్చు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు తీయాల్సిన అవసరం ఉండదు, పర్మనెంట్గా ఫిక్స్ అయి ఉంటుంది. కొంతమంది పళ్ళ సెట్ కట్టించుకుంటారు కానీ మెయింటెనెన్స్ అనేది చేయరు. అంటే మెయింటెనెన్స్ ఏంటి అంటే కొంతమంది 10 years 15 years సేమ్ పళ్ళ సెట్ అనేది వాడుతూ ఉంటారు. సో పళ్ళ సెట్ అనేది 5 yearsకి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే వాడే కొద్ది ఆ పళ్ళ సెట్ ఆ డెంచర్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రెషర్ బోన్ మీద పడి బోన్ రిజార్ప్షన్ అంటే బోన్ అరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పళ్ళ సెట్ లూజ్ అవుతుంది. కానీ కొంతమంది లూజ్ అయినా సరే దాన్నే పెట్టుకొని వాడుతూ ఉంటారు. దానివల్ల సివియర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే బోన్ అనేది చాలా ఫాస్ట్గా అరిగిపోయి ఉంటుంది. సో ఎవ్రీ 5 yearsకి ఒకసారి పళ్ళ సెట్ అనేది కొత్త దానికి వెళ్తూ ఉండాలి. సో పెద్దవాళ్ళు ఒకవేళ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, అంటే డయాబెటీస్ పేషెంట్స్కి ఆల్రెడీ చిగుళ్ళ వల్ల పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి. సో అలాంటి వాటికి మేము మోనోప్లేన్ టీత్ అంటే పళ్ళు అనేది ఫ్లాట్గా ఉన్న పళ్ళు చేసి డెంచర్స్ ఇస్తూ ఉంటాము. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అనేది బోన్ మీద గమ్స్ మీద పడకుండా ప్రివెంట్ చేసి హెల్దీగా ఉంటుంది. సో పళ్ళ సెట్ అనేది 100% ఎవరైతే పళ్ళు లేని వాళ్ళైతే కంపల్సరీ పెట్టుకోవాలి.